రాచకొండ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. బాలాపూర్ గణేశుడు తొందరగా నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు ఉండాలని ఉత్సవ కమిటీకి సూచించామని చెప్పారు. సాయంత్రం కల్లా నిమజ్జనాలు పూర్తయ్యేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 12,000 మంది పోలీసులతో రాచకొండ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న సుధీర్ బాబుతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు భద్రత సంబంధించినటువంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. సార్, గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు భద్రత పరంగా కూడా పర్యవేక్షణ ఎలా కొనసాగుతుంది? మొత్తం ఎంతమంది సెక్యూరిటీ తోటి కూడా మీరు పర్యవేక్షణ చేస్తున్నారు? టోటల్ ఫుల్ గేటప్ ఉన్నాము, అందరు అధికారులు, అన్ని వింగ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. మాకు ఫైనల్ ఇమర్షన్ కోసం అన్ని రకాలైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. మాకున్నటువంటి 7,000 ఫోర్స్ ఏదైతే రాచకొండ కమిషనరేట్లో ఉన్నటువంటి హోంగార్డ్స్ అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ కలుపుకుంటే వీళ్ళందరూ స్టాండ్ టు ఆర్డర్లో ఉన్నారు. అంటే అందరూ డ్యూటీలో ఉంటారు. వీళ్ళే కాకుండా మాకు బయట నుంచి 1,000 మంది అధికారులు వస్తున్నారు. దాంట్లో మాకు షీ టీమ్స్, దాని తర్వాత ఎస్ఓటీ టీమ్స్, సిఏఆర్ టీమ్స్, అన్ని రకాల టీమ్స్ ఉండడం మూలంగా ఫుల్ ఫోకస్గా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం బందోబస్తు అరేంజ్మెంట్స్ గురించి. బాలాపూర్ గణేశుడు అంటే చాలా ఫేమస్ ఉంటుంది. దానికి కూడా అక్కడ కూడా చాలా వరకు పెద్ద విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మీరు అబ్జర్వేషన్ అంటే ఎలా అబ్జర్వేషన్ చేస్తారు? ఇప్పుడు మన బాలాపూర్లో జరిగేటువంటిది ప్రొసెషన్ ఏంటంటే ఈ రన్అప్ దిస్ ఫైనల్ డే ఇమర్షన్ కోసం యావరేజ్గా 1 lakh and above ఎవ్రీడే దర్శనం చేసుకున్నారు. కొన్ని సండేస్ హాలిడేస్ ఉన్న రోజులు అయితే 1.5 lakh 1,75,000 దాకా వెళ్ళారు. అయితే ఇప్పుడు ఈరోజు ఫైనల్ రోజు ఎప్పుడైతే ఈ ఇమర్షన్ కోసం తీస్తారో ఆ రోజు మార్నింగ్ 4 o'clock అందరూ వచ్చేసేసి స్వామివారిని ఊర్లో ఊరేగింపు చేస్తారు. అది ఆల్మోస్ట్ 2-3 hours అది ఊరేగింపు జరుగుతుంది. వచ్చిన తర్వాత ఊరేగింపు అయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆక్షనింగ్ కోసము కొంచెం పెట్టడం జరుగుద్ది. ఆక్షనింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లే క్రమంలో లాస్ట్ టైం అయితే 12 అయింది మధ్యాహ్నం వరకు హైదరాబాద్ ఎంటర్ అయ్యేసరికి లిమిట్స్లో. ఈసారి అంతకన్నా ముందు అంటే హైదరాబాద్ మనకు 1.8 kilometers ఉంటుంది. 1.8 kilometers స్ట్రెచ్ ట్రావెల్ చేసి ఈ ప్రొసెషన్ పర్స్పెక్టివ్లో అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆక్షన్ చేసిన తర్వాత అన్ని రకాల పూజలు కంప్లీట్ అయ్యి ఊర్లో కూడా ప్రదక్షిణలు ఊరేగింపు జరిగిన తర్వాత 12 గంటలకు హైదరాబాద్ సిటీలోకి ఇవ్వగలిగాము. ఈసారి అంతకన్నా ముందుగానే ఇచ్చేట్టుగా వాళ్ళతో ఉత్సవ కమిటీతో మాట్లాడాము. ముందుగానే ఏర్పాటు చేయడానికి ఉంటుంది. మీకు తెలుసు లాస్ట్ టైం 27 lakh అరౌండ్ అది పలికింది ఆప్షన్లో. ఈసారి దానికన్నా కొంచెం ఎక్కువగా గ్యారంటీగా వస్తుంది. ఉత్సాహవంతంగా ఉన్నారు. దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ మెయిన్ ప్లేస్ ఎక్కడైతే బందోబస్తు ఈ ఆప్షన్ అవుతుందో చాలామంది వెహికల్స్ వచ్చడానికి కూడా ఇంతకుముందు ఉండేవి, అవి లేకుండా స్టెరైల్ చేస్తాం. ఓన్లీ ప్రజలు నడిచే విధంగా ఏర్పాటు చేస్తాం. కొంచెం డిస్టెన్స్లో వెహికల్ పార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి స్మూత్ ఫ్లో ప్యాసేజ్ ఫర్ ద వెహికల్స్, అంటే గణేష్ అని తీసుకెళ్లే వెహికల్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం ఈసారి. రాచకొండ పోలీసులతో పాటుగాను ఇక ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎంతమంది ఇందులో పాల్గొన్నారు? ఇతర జిల్లాల నుంచి ఒక 2,000 మంది సిబ్బంది మాకు వస్తున్నారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, కమిషనరేట్స్ నుంచి ఇక్కడ దాకా మాకు ఇక్కడ వస్తున్నారు. అది ట్రెడిషనల్గా ఎవ్రీ ఇయర్ వచ్చే విధంగానే వచ్చారు. ఈసారి మాకు అడిషనల్గా ఏంటంటే 1,000 మంది అడిషనల్గా మాకు మా స్టాఫ్ స్ట్రెంత్ పెరిగింది. రీసెంట్ రిక్రూట్మెంట్స్లో 754 మంది ఏఆర్ కానిస్టేబుల్స్, 260 సివిల్ కానిస్టేబుల్స్ రావడం మూలంగా మాకు స్ట్రెంత్ పెరగడం జరిగింది. అలానే మాకు 130 SPOs ఉన్నారు, హోంగార్డ్స్ ఉన్నారు, 1,000 వరకు హోంగార్డ్స్ ఉన్నారు. ఇవన్నీతో కలుపుకొని మేము ఫుల్ ఫ్లెడ్జ్గా మోర్ దెన్ 12,000తో బందోబస్తు ఎంటైర్ కమిషనరేట్లో మేము ఈ గణేష్ బందోబస్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు చూసినట్టయితే ఓ వైపున అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగాను ఇతర సంబంధించినటువంటి వింగ్ల కోఆర్డినేషన్ ఎలా కొడుతుంది? అది ఒక ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ట్యాండమ్ ఆపరేట్ చేస్తున్నాము. మొదటి నుంచి కూడా ఫస్ట్ మిమ్మల్ని పరిస్థితులకు బ్రీఫ్ చేయడంలో కానీ లేకపోతే ఉద్యోగ కమిటీతో మాట్లాడడం కన్నా ముందు మేము మా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సో దట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, జిహెచ్ఎంసీ వాళ్ళతో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ఇట్లా అన్ని కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్తో మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి బాధ్యత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రెయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ జిహెచ్ఎంసీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి పండాల దగ్గర ఎలక్ట్రిసిటీ సప్లై చేయడము, గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఈసారి ఇవ్వడం జరిగింది.
అఫీషియల్గా దానికి ఉన్న ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు. పర్మిషన్ కోసం మనకు వచ్చినవి లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ పర్మిషన్ కోసం వచ్చాయి. అంటే మేము ఓన్లీ పర్మిషన్ అడుగుతున్నాము, ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసము మన దగ్గరికి రావడం జరిగింది. సో దట్ మా పెట్రోలింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ఈ గణేష్ పూజా సమయంలో కానీ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ చేయడానికి మాకు బాగా ఒక సోపానమైంది. దాని మూలంగా బెటర్గా అన్ని ప్రదేశాలు వెళ్ళడము, మా అధికారులు సెక్టర్స్గా డివైడ్ చేసి పండాల్స్ విజిట్ చేయడం, అందులో ఒక ఈ బుక్లో ఎంటర్ కూడా చేస్తున్నాము. ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటే ఆర్గనైజర్స్ చెప్పినా లేకుంటే మేము అబ్జర్వేషన్ చూసి వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా చెప్పాం కాబట్టి స్మూత్గా ఈ రన్అప్ ఫర్ ఇమర్షన్ జరిగింది అంతా. రాచకొండ పరిధిలో చూసినట్టయితే ఎన్ని చెరువులు ఉన్నాయి, అదేవిధంగా ప్రధానంగా మీరు అంటే సరూర్ నగర్లోనే ఎక్కువ నిమజ్జనం చేస్తారా? మొత్తం ఎన్ని క్యాలిక్యులేషన్? టోటల్గా 59 ఉన్నాయి మనకు, అన్ని లేక్స్, పాండ్స్, బేబీ పాండ్స్ అన్నీ కలుపుకొని. వీటి అన్నింటిలో జిహెచ్ఎంసీ లిమిట్స్తో పాటు మనకు రాచకొండ లిమిట్స్, మనకు భువనగిరి కూడా వస్తుంది కాబట్టి, దాని తర్వాత మనకు వేరే ఏరియాస్ జిహెచ్ఎంసీ లిమిట్స్ కానీ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటి కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి దగ్గర రైలింగ్స్ ఉండడము, లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉండడము, రోడ్స్ సరిగా వేసుకొని ఉండడము, ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు అక్కడ వచ్చే సిబ్బంది కోసము క్రేన్స్ సరిగా లొకేట్ చేయడానికి కోసం, వాళ్ళ క్రేన్స్ వచ్చేటువంటి ఆపరేటర్స్ కోసం వాళ్ళకి స్పేర్ ఆపరేటర్స్ పెట్టడము, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు క్రియేట్ చేయడం, మెడికల్ ఎక్విప్మెంట్ కూడా మనం పెట్టుకున్నాం. ఎవరికైనా వచ్చినటువంటి అధికారులకు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, మా పనిచేసిన అధికారులకు కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పనిచేసిన వాళ్ళకి కూడా సపోర్ట్లే ఉండే విధంగా మేము మెడికల్ కిట్ కూడా మా దగ్గర ఉంచుకోవడం జరిగింది. సార్, ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం పెట్టి అదేవిధంగా బోట్లను కూడా మీరు ఉపయోగిస్తున్నారు. దీని ఒక పనితీరు ఎలా ఉంటుంది? దిస్ ఇస్ బికాజ్ ఈసారి బాగా రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చాయి, ఫ్లడ్ వాటర్స్ అన్నింటిలో కంటే ఫుల్గా వాటర్ లెవెల్స్ ఉన్నాయి. దానికోసం ఏంటంటే ఇమ్మర్స్ అవ్వడానికి ప్రాబ్లం లేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఎవరైనా బై ఛాన్స్ నీళ్ళలో పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గజ ఈతగాలతో పాటు మీరు చూస్తున్నారు అక్కడ మేము ఎన్డీఆర్ఎఫ్తో కూడా ఇవన్నీ రెస్క్యూ టీమ్స్ మా దగ్గర ఆపరేషన్లో ఉన్నాయి. మా దగ్గర కూడా మేము ట్రైన్ చేసాం. మా రాచకొండ సిఆర్లో, సిటీ ఆర్మ్ రిజర్వ్లో కూడా మేము ట్రైన్ చేసినటువంటి టీమ్స్ ఉన్నాయి ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడానికి. మహిళల భద్రత పరంగా చూసినట్టయితే షీ టీమ్స్ కావచ్చు, ఇతర వింగులు ఎలా పనిచేస్తాయి? మన రాష్ట్రంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ కనెక్టివిటీ టు ICCC కానీ మా కమాండ్ కంట్రోల్ కానీ ఉన్నటువంటిది రాష్ట్రంలో రాచకొండలో ఎక్కువ ఉన్నాయి, వర్కింగ్ కండిషన్లో ఉండి ఎక్కువగా. సో అట్లా దాంతోపాటు నిర్భయలో వచ్చినటువంటి సీసీ కెమెరాస్తో పాటు గణేష కోసం ఇప్పుడు ఈ ఇమర్షన్ కోసం మనం సరూర్ నగర్ ట్యాంక్ దగ్గరే మనం కొత్తగా 80 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అవన్నీ కనెక్టివిటీ ఉండి ఒక కంటిన్యూస్గా 2 ACP ర్యాంక్ ఆఫీసర్స్ మానిటర్ చేస్తారు. వాళ్ళకు సపరేట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది, మాకు IPL చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాబట్టి ప్రతి ఏరియాను జూమ్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అవసరాలని అవి చూసి కన్సర్న్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ ప్రూఫ్ మెథడ్లో ఈ మా విజిలెన్స్ మెకానిజం ఇన్ ప్లేస్ ఉంది. మా కమాండ్ కంట్రోల్ మేము కొత్తగా చాలా ఇంప్రూవైజ్ చేసాం దాన్ని, ఆ ఫెసిలిటీస్ని ఫస్ట్ టైం మన గణేష్ ఇమర్షన్ ప్రాసెస్లో యూటిలైజ్ చేస్తున్నాం. గణేష్ భక్తులకు మీరు ఏం చెప్పాలి? గణేష్ భక్తుల కంటే ఇది చాలా ఎమోషనల్ క్వశ్చన్ ఇది. బట్ ఒకటే, గణేశుడు ఏం చెప్తాడు, బాహర్ సౌందర్యం కానీ అంతర్ సౌందర్యము మిన్న అంటారు. సో మనము గణేష్ను బాగా భక్తిగా పూజ చేయమంటే ఆయన సంతోషపడతాడు. మనము ఆయన హడావిడి చేస్తే ఆయన ఏం పెద్దగా సంతోషపడి అనుకుంటున్నాను. ఆయన గురించి చెప్తారు కదా, చిన్న కళ్ళు లేకుంటే ఒకటే పన్ను ఉండడము, సరస్వతీదేవి ఆయనకు వరం ఇచ్చింది రాయడంలో సరస్వతి పుత్రుడని, తర్వాత గౌరీమాత వల్ల ఆయన స్వయంగా ఆమె చేసినటువంటి దాంట్లో ఆయన జన్మించాడు. తర్వాత గణనాథుడు, దాని తర్వాత దిస్ సేస్ సో మెనీ థింగ్స్ అబౌట్ సొసైటీ. పేరెంట్స్ని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, సొసైటీని ఎట్లా చూసుకోవాలి, దాని తర్వాత ఆపదలను ఎలా రక్షించాలి, తర్వాత మనం ఏదైనా మంచి పని అయినా ఏ పని అయినా మొదలుపెట్టినప్పుడు ఆయన స్మరించుకునే పని మనం మొదలు పెడతాం. సో జీవన శైలిలో ప్రతిదీ ఆయన ఒక భావం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా, నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, స్వచ్ఛమైన మనసుతో మీరు పూజ చేయండి, స్వచ్ఛమైన మనసుతో ఆయనను ఆరాధించండి, అది సరిపోతుంది. ఆయన బాహర్ సౌందర్యం ఏం చూడాడు ఆయన. ఇది మొత్తం మీద చూసినట్టయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో పూర్తిగా గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తిగా నిఘా కళ్ళతోటి కూడా ఎక్కడికక్కడ క్విక్ రియాక్షన్ టీంలతో పాటుగాను ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి కూడా మొత్తం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. కెమెరామెన్ మహేష్తో ధనరాజ్, రాచకొండ కమిషనరేట్ నుంచి.